పార్టీకి సంబంధించిన ప్రభుత్వం వచ్చింది, దాని తర్వాత మా ప్రభుత్వం వచ్చింది 10 సంవత్సరాల కాలం పాటు. ఎక్కడ కూడా ఆ సాఫ్ట్వేర్ టెక్నాలజీ పార్క్ను రద్దు చేసి, లేకుంటే మా ప్రతిపక్షంలో ఉన్న పార్టీ చేసిన ఆ కార్యక్రమాన్ని రద్దు చేసి ముందుకు పోతాం అని మేము ఎప్పుడు చెప్పలే, ఎప్పుడు చేయలే, ఎప్పుడు భయపెట్టలే. ఒక పాజిటివ్ వాతావరణాన్ని, ఈ రాష్ట్ర ప్రజలకు సంబంధించిన అభివృద్ధి సంక్షేమం దాంట్లో ముడిపడి ఉంది కనుక దానికి ముందుకు తీసుకెళ్లే ప్రయత్నంలో పాలసీ కంటిన్యూటీ, అదేవిధంగా ముఖ్యమంత్రి గారు పదే పదే చెప్పినారు, పాలసీ పారాలిసిస్కు సంబంధించిన అంశం కూడా ఎక్కడ ఏ కోణాన ఏ క్షణాన ఎక్కడ కూడా రాకూడదు. రాష్ట్ర ప్రయోజనాలు ముఖ్యం. గత ప్రభుత్వాలు ఏదైనా మంచి నిర్ణయాలు తీసుకుంటే దాన్ని ముందుకు తీసుకెళ్లే ప్రయత్నం చేస్తామని బేషిజాలకు పోకుండా మన ప్రభుత్వం మన రాష్ట్రానికి సంబంధించిన ప్రయోజనాలు ముఖ్యమని మేము నడిస్తే, ఈరోజు రాష్ట్ర ప్రయోజనాలు మాకు ముఖ్యం కాదు, మా రాజకీయాల అవసరమని ముందుకు తీసుకెళ్తా ఉన్నారు. ఆ రోజు శంషాబాద్ ఓఆర్ఆర్ రాజశేఖర్ రెడ్డి గారి హయాంలో శంషాబాద్ ఇంటర్నేషనల్ ఎయిర్పోర్ట్ ఓఆర్ఆర్ ప్రాజెక్టు మొదలైనప్పుడు అప్పుడు కూడా అప్పటి ప్రతిపక్షాలు, మీరు గుర్తుండే ఉంటాయి పాత్రికేయ మిత్రులందరికీ, ఇవన్నీ కూడా రియల్ ఎస్టేట్ దందాలు అన్నారు, స్కామ్లు అని పెద్ద ఎత్తున ముందుకు తీసుకెళ్ళారు. ఆ తర్వాత వచ్చిన ఏ ప్రభుత్వమైనా కానీ వాటిని రద్దు చేసిందా? ఆ రోజు ఆ ప్రాజెక్టులకు వచ్చినాయి కనుకనే ఇవాళ హైదరాబాద్ చుట్టుపక్కల ఎంత అభివృద్ధి జరిగిందో స్పష్టంగా కనబడతా ఉంది. ఆ రోజు హైటెక్ సిటీకి సంబంధించి కూడా ఆ రోజు మేము సాఫ్ట్వేర్ టెక్నాలజీ పార్క్కు సంబంధించిన మొదలు పెడితే, దాని తదుపరి వచ్చిన ప్రభుత్వం ఇంకా పార్కులు ఏర్పాటు చేస్తే కాంగ్రెస్ ప్రభుత్వం దాన్ని రద్దు చేయడం జరిగిందా? ఇంకో అడుగు ముందుకేసి పెద్ద ఎత్తున సైబరాబాద్ని డెవలప్ చేశాం. ఆ రోజు మేము పునాదులు వేయటం జరిగింది కనుక ఇదన్నిటిని కూడా గ్లోబల్ హబ్గా ఎదగటానికి ఆస్కారం పొంది. ఇప్పుడు మనకు కావాల్సింది ఏంది? మారుతా ఉన్న టెక్నాలజీ, మారుతా ఉన్న సాంకేతిక పరిజ్ఞానం, ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్కి సంబంధించిన యుగం వచ్చింది. 90లో కంప్యూటర్లు వస్తే ఇవాళ ఏఐకి సంబంధించిన ఆ క్రమంలో టెక్నాలజీని డెవలప్ చేస్తూ ఈరోజు ఆ టెక్నాలజీ పెరుగుతూ ఉన్న సందర్భంలో ఏ విధంగానైతే హైటెక్ సిటీ మనం అందరం కలిసి డెవలప్ చేయటం జరిగిందో, భావి తరాలకు సంబంధించి భారత్ ఫ్యూచర్ సిటీని పెద్ద ఎత్తున ముందుకు తీసుకెళ్లాలనే ఆలోచన చేసింది మా ప్రభుత్వం, ముఖ్యమంత్రి గారు. ఈరోజు మారుతా ఉన్న కాలానికి అనుగుణంగా మనం మారకపోతే మన పిల్లలకు సంబంధించి, మన యువతకు సంబంధించిన ఉద్యోగాలు ఎక్కడి నుంచి వస్తాయి? ఈరోజు పరిసరాలకు సంబంధించిన మెట్రోపాలిటన్ సిటీకి సంబంధించి ఇటు బెంగళూరు కానీ, అటు చెన్నై కానీ, అటు ఉన్న ముంబై కానీ, మనకంటే పక్కన ఉన్న పూణే కానీ, ఈ మెట్రోపాలిటన్ సిటీస్తో పాటు పూణే లాంటి ఒక సిటీ కూడా దూసుకుపోతూ ఉంటే ఇంకా మనం పాతకాలంలో ఉండాలి, ఇది సరికాదు అని ప్రత్యేకంగా బీఆర్ఎస్ పార్టీ నాయకులు చేస్తూ ఉన్న కుట్రలు ఈ రాష్ట్ర ప్రజలు సహించరు. రాష్ట్ర అభివృద్ధి గురించి మరి ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారి నాయకత్వంలో మా ప్రభుత్వం, మా సహచరులు అందరూ కూడా కృషి చేస్తూ ఉంటే ఓర్వలేక అధికారం లేదని నిజంగానే అనేక సందర్భాల్లో అనేక మంది చెప్తూ ఉంటారు. ఒక యాగం చేసేటప్పుడు రాక్షసులు అడ్డుకునే విధంగా వారి ప్రవర్తన కనబడతా ఉంది.
తప్పుడు ప్రచారాలతో బద్నాం చేయాలనే ఆలోచన తప్ప ఒక ప్రోగ్రెసివ్గా ఆలోచన చేద్దాం, కన్స్ట్రక్టివ్ క్రిటిసిజం చేద్దామనే ఆలోచన లేకుండా పాలసీ విధానంలో ఎక్కడైనా మార్పులు చేర్పులు చేస్తే ఈరోజు 10 మందికి వచ్చే ఉద్యోగాలు 1000 మందికి వస్తాయనే ఆలోచనలు ఇవ్వకుండా వచ్చే ఉద్యోగాలను అడ్డుకోవాలనే ఆలోచన చేస్తూ ఉన్నారు. ఈరోజు మేమేం చెప్పినాం, ఫార్మాసిటీకి సంబంధించి కాలుష్యం లేని పరిశ్రమలు తీసుకురావడం జరుగుతుందని గత సంవత్సరమే ముఖ్యమంత్రి గారి చేతుల మీదుగా ప్రధానమైన ఫార్మా కంపెనీకి సంబంధించి వారికి అక్కడ భూమి కేటాయింపు చేయటం జరిగింది. గౌరవ హైకోర్టుకు కూడా ఇదే విధమైన విషయాన్ని ప్రభుత్వ పరంగా అధికారులు కూడా తెలియజేయటం జరిగింది. ఈ ఫార్మా సిటీలో లైఫ్ సైన్సెస్ పార్క్ని ఏర్పాటు చేస్తాం. ఈరోజు ఇండస్ట్రీ వస్తే ఇండస్ట్రీకి సంబంధించిన వారికి కావాల్సిన రెసిడెన్షియల్ అకామిడేషన్ అవసరం ఉంటుంది, వారికి కావాల్సిన ఎడ్యుకేషనల్ ఇన్స్టిట్యూషన్స్ అవసరం ఉంటుంది, వారికి కావాల్సిన రిక్రియేషన్ అవసరం ఉంటుంది. ఈరోజు సోషల్ ఇన్ఫ్రాస్ట్రక్చర్ ఏర్పాటు చేయడానికి తప్పకుండా ఎక్కడైనా పరిశ్రమల పార్క్ వస్తే ఆ విధంగా చేయటం జరుగుతుంది. కాలుష్యం లేని పరిశ్రమలను ఏర్పాటు చేయటం, గ్రీన్ ఫార్మాకు సంబంధించి మేము కట్టుబడి ఉన్నాము, అదే విధమైన కార్యాచరణ కూడా తీసుకుంటాం. ఇవన్నీ కూడా చూస్తూ ఉంటే ఈరోజు మీరు ఒకసారి ఆలోచన చేయండి, ఇప్పటికైనా టీఆర్ఎస్ పార్టీకి సంబంధించి ఆలోచన విధానంలో మార్పు వస్తుందని ఆశిస్తూ ఉన్నాం. లేకుంటే ఏ విధంగానైతే 3 మార్లు ఎప్పుడు ఎన్నికలు వస్తే అప్పుడు ఓటమి చవి చూడటం జరిగిందో, రాబోయే కాలంలో కూడా ఇంకే ఎన్నికలు వచ్చినా వారు తప్పకుండా ఓటమి పాలవటం ఖాయం. ఈరోజు కూడా మేము చెప్తా ఉన్నాం, ప్రజలు కోరిందే మేము చేస్తూ ఉన్నాం. ఫార్మా సిటీని ప్రజలు కోరలేదు, అది మర్చిపోతూ ఉన్నారు. వారు కాలుష్య రహిత పరిశ్రమలు రావాలని కోరారు. అదేవిధంగా మనం ఒకసారి ఆలోచన చేస్తే, నేను రాష్ట్ర ప్రజలకు సంబంధించి అనేక సందర్భాల్లో ముఖ్యమంత్రి గారు కానీ మా సహచరులు కానీ మేము కానీ ఈరోజు ఒకసారి మేము చాలామంది మిత్రులు ఢిల్లీకి పోవటం జరుగుతూ ఉంటుంది. అక్కడ కాలుష్యానికి సంబంధించిన అంశాలు ఆ ప్రాంత ప్రజలు ఎదుర్కోలేక ఇబ్బంది పడుతూ స్కూళ్ళు ఆఫీసెస్ చాలా రోజులుగా వారు సెలవు ప్రకటించడం, ఏ విధమైన కాలుష్య వాతావరణంలో ఆ ప్రాంత ప్రజలు ఇబ్బంది పడతా ఉన్న వైనం మనకు ఒక పక్కన కనబడతా ఉంది. ఇంకో ప్రక్కన మన పక్క రాష్ట్రాలకు సంబంధించి ఉదాహరణకు చెప్తా ఉన్నాం, బెంగళూరు లేకుంటే చెన్నైయో ముంబయో ఈ ప్రాంతాలు చూస్తూ ఉంటే ఈ రాష్ట్రాలకు సంబంధించిన ప్రధానమైన పట్టణాలకు సంబంధించి అక్కడ ట్రాన్స్పోర్టేషన్కి కమ్యూటింగ్కి ప్రధానంగా ప్రతినిత్యం అక్కడ ఉద్యోగస్తులు విద్యార్థులు ఒక ప్రాంతం నుంచి ఒక ప్రాంతం పోవాలంటే గంటల కొద్దీ ఆ ప్రయాణికులు ఒక ప్రాంతం నుంచి 1 కిలోమీటర్ 2 కిలోమీటర్లు పోవాలన్నా పడతా ఉన్న ఇబ్బందులు అన్నిటిని కూడా దృష్టిలో పెట్టుకొని వాటన్నిటిని కూడా ఒక ఉదాహరణగా తీసుకొని ఇంకో 5 సంవత్సరాలకో 4 సంవత్సరాలకో 10 సంవత్సరాలకో ఈ విధంగా మన ప్రాంత ప్రజలకి మన రాష్ట్ర ప్రజలకి ప్రత్యేకంగా పట్టణ వాసులకు ఇబ్బంది రాకుండా చేసే కార్యక్రమం చేయాలన్నా వద్దా, మీ వైఖరి ఏందని కోరుతా ఉన్నాం. హైదరాబాద్ సికింద్రాబాద్ సైబరాబాద్ తర్వాత ఒక సిటీని ఏర్పాటు చేయాలి. అంతర్జాతీయ స్థాయి గ్లోబల్ సిటీకి సంబంధించిన ఆ విధమైన స్టాండర్డ్స్తో సిటీని డెవలప్ చేయాలి. నెట్ జీరో సిటీని డెవలప్ చేస్తామని చెప్పాం. ఆ విధమైన ప్రయత్నం చేస్తూ ఉన్నప్పుడు దానికి గోడలు వేయటం సమంజసమా? ఈరోజు తెలంగాణ రాష్ట్రానికి సంబంధించిన ప్రజలు ప్రత్యేకంగా జంట నగరాలకు సంబంధించిన ప్రజానికానికి సంబంధించి
వారికి ఏ విధమైన అసౌకర్యం ఉండకూడదని పెరుగుతూ ఉన్న మైగ్రేషన్కు సంబంధించి వలసలకు సంబంధించి ఈరోజు చుట్టుపక్కలకు సంబంధించిన మన జిల్లా వాసులు ప్రధానమైన మహానగరానికి రావాలే ఉద్యోగాల అన్వేషణలో కానీ ఉద్యోగ